అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇది మనది కాబట్టి దీనికి సంబంధించి అందరూ సపోర్ట్ చేసి అధ్యక్షులు మరియు కార్యదర్శులు మరియు సభ్యులందరికీ మామిడిపల్లి విలేజ్కి సంబంధించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాలి. పెడుతున్నాం కానీ తీసి మాట్లాడుతున్నాం. సో దెర్ ఇస్ నో యూస్, అసలు ఉపయోగమే లేదు పెట్టి కూడా. సెకండ్, మనం ఒక 1 లీటర్ డిస్టెన్స్లో మాట్లాడాలని అనుకుంటూనే ఉన్నాం, కానీ ప్రతి ఒక్కరూ కట్ చేస్తూనే ఉన్నాం ఏదో ఒకదాన్ని. ఆ 2 కారణాల వల్ల ఇవాళ ఏం జరుగుతుంది అంటే చాలామందికి ఒక ఫంక్షన్ తోటి 20 మందికి ఒకేసారి అటాక్ కావడం, ఒక హాస్పిటల్కి 10 మందికి ఇమ్మీడియట్లీ కరోనా పరిస్థితి రావడం, ఇలాంటి సందర్భాలు ఎదురవుతున్నాయి. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటూ మన ఇష్టదైవము, మన హిందూ ధర్మం ప్రకారం మన దైవం అందరినీ కూడా మనము ప్రార్థించుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రశాంత వాతావరణంలో మనం నిమజ్జనం పూర్తి అయినాగా చూసే విధంగా మీరందరూ కూడా సహకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అధ్యక్షత వహిస్తున్న గౌరవ చైర్పర్సన్ గారికి మరియు మన నిమజ్జనం కోసం మనం కోఆర్డినేటింగ్ చేస్తున్న కోఆర్డినేషన్ చేతులకు చేస్తారని నేను వస్తాను. వచ్చేసిన ప్రెసిడెంట్ గారికి మరియు బీజేపీ పట్టణాధ్యక్షుడు గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మరియు పుర ప్రముఖులందరికీ పేరు పేరున హృదయపూర్వకాలతో ఈసారి గతం కంటే కూడా భిన్నంగా అనుకోని పరిస్థితులు, కరోనా పరిస్థితులు ఎదురైనందున చాలా జాగ్రత్తగా ఉంటూ మన భగవంతుని ఈ విపత్కర పరిస్థితుల నుంచి తప్పించడానికి భగవంతుని వేడుకోవాలని మరియు అందరి సహాయ సహకారాలతో ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మున్సిపల్ తరఫున ఇక్కడ నేను ఏర్పాటు చేయబోయే ఏర్పాట్లన్నీ కూడా మన చైర్పర్సన్ గారి అప్రూవల్ అనేది తీసుకోవడం జరిగింది. మరియు ఇక్కడ పెరికిటి చెరువు, కోట ఆర్మూర్ చెరువు, మామిడిపల్లి చెరువు, గూండ్ల చెరువు, ఈ 3 రకాల ప్రదేశాలలో కూడా క్రేన్లో ఏర్పాటు చేయడం, వినాయక నిమజ్జనం యొక్క రహదారులు ఏవైతే ఉన్నాయో వాటిని మొరంతో కూర్చోవడం, మరియు అక్కడ జనరేటర్ మరియు లైటింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం, తర్వాత గజ ఈతగాలను ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మనం మున్సిపల్ తరఫున ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరియు పోలీస్ నుండి కోఆర్డినేషన్ తరఫున సేఫ్ సెక్యూరిటీ దిశగా మనకు సిఐ గారు, రెస్పెక్టెడ్ డిఎస్పీ గారు మనకు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి లూజ్ వైర్స్ కానీ ఎక్కడైనా కటింగ్ వైర్స్ కానీ, ఎందుకంటే కంటిన్యూ రైనింగ్ ఉంది కాబట్టి గత వారం 10 రోజుల నుంచి వర్షాల కారణంగా అక్కడక్కడ విద్యుత్ తీగలు కట్ అయిన ఎక్కడైనా ఉంటే కొంచెం అబ్జర్వేషన్ చేసి మీ నుంచి కూడా మాకు చేసుకొని కోవిడ్ నిబంధనలను పాటించుకుంటూ మన ఈ నిమజ్జనాన్ని శాంతిపూర్వకంగా కంప్లీట్ చేసుకుంటామని ఆశిస్తున్నాము. దీనికి పెద్దలందరూ ఒక సలహా ఏంటంటే 1వ తారీఖు మ్యాక్సిమం అందరూ 1వ తారీఖు రోజే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. బహుశా పెద్దలందరూ ఏదైతే టైమింగ్స్ చెప్తారో అదే టైమింగ్స్ మధ్యలో మనం కంప్లీట్ చేసుకుందాము. మనం ప్రతి సంవత్సరం ఏంటంటే 11th డే రోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ డే ఈవినింగ్ అంటే 12th డే ఈవినింగ్ వరకు కంప్లీట్ వస్తూనే ఉంటున్నారు. ఈసారి అలా కాకుండా ఒక సమయ స్ఫూర్తితోటి సమయ పాలన పాటించుకుంటే మిగతా వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే గంగపుత్రులను ఎగ్జాంపుల్ తీసుకుంటాం, వాళ్ళు దాదాపు 36 గంటలు వాటర్లో ఉంటారు. వాళ్ళ హెల్త్ గురించి కూడా మనం ఆలోచించాలి. ప్రతి శాఖ కూడా ఇప్పుడు బయటికి రావాలంటే ప్రతి శాఖలో చాలా మంది కరోనా పాజిటివ్ చాలా మంది బాధపడుతున్నారు. ఈ ఒక్క సంవత్సరం ఆర్గనైజర్స్ అందరూ కొంచెం కోఆపరేట్ చేసి ఒక టైం పెట్టుకుందాం. 11th డే రోజు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఒక టైమింగ్ పెట్టుకొని అదే టైమింగ్ మధ్యలో అవసరమైతే ట్రైన్స్ ఎక్కువైనా పెట్టుకొని మేడం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామన్నారు. ఆ టైం మధ్యలోనే కొంచెం ఈ నిమజ్జనాన్ని పూర్తి కంప్లీట్ చేస్తారని చెప్పేసి ప్రతి ఆర్గనైజర్ కి వేడుకుంటున్నాం. ఈ ఒక్క సంవత్సరం నెక్స్ట్ డే ప్రతి సంవత్సరం మేము ఇక్కడ మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టలేము, రండి కంప్లీట్ చేయండి అని పుషింగ్ కూడా లేదు, ఎక్కడ పుషింగ్ పాయింట్స్ కూడా పెట్టలేదు. ఈ ఒక్క సంవత్సరం దయచేసి ప్రతి ఆర్గనైజర్ మా పోలీస్ శాఖకు సహకరించి 1వ తారీఖు రోజున మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య లోపల లేదా అవకాశం ఉంటే గ్రేస్ పీరియడ్ 1 అవర్ గ్రేస్ పీరియడ్ ఇస్తాము. తర్వాత మేము కూడా వెళ్ళిపోతాం అక్కడ నుంచి. అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, సార్ మాకు కూడా ఇబ్బంది ఉంటుంది, మేము కూడా మనుషులు మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. గణేష్ విషయంలో పెట్టే విషయంలో కొన్ని ఆంక్షలు ఉండే, తర్వాత మేము కూడా మీకు స్వేచ్ఛ ఇచ్చాము, పెట్టుకోమని చెప్పేసాము. సో దయచేసి నిమజ్జనం టైంలో ఎందుకంటే గుంపులు వస్తారు, దయచేసి 5 మంది కంటే ఎక్కువ మంది దయచేసి రావద్దు. చాలా మంది నాకు తెలిసి 90% బిలో 6 feet పెట్టుకున్నారు కాబట్టి 5 మంది సరిపోతారు. ప్లస్ మీకు అక్కడ ట్రైన్ కూడా ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి
దయచేసి ఎక్కువ మంది రాకుండా ఒక 5 మంది మాత్రం వచ్చి భజనాలతో మాత్రమే రావాలని కోరుకుంటున్నాము. ప్రతిసారి డీజే ఈ అన్ని హంగు ఆర్మాటాలు ఉంటుండే అవన్నీ వద్దు. దయచేసి అవే డబ్బులు ఇంకేదైనా మంచి ధార్మిక కార్యక్రమానికి ఉపయోగిస్తారని అనుకుంటున్నాము. దయచేసి 1వ తారీఖు రోజున ఉదయం ఎప్పుడన్నా స్టార్ట్ చేసుకోండి, బట్ ఈవినింగ్ 5 o'clock లోపల 80% కంప్లీట్ చేయండి. ఇది ఒక విన్నపము. మున్సిపల్ చైర్పర్సన్ కి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మా విన్నపం ఏంటంటే, మేడం ప్రతి సంవత్సరం మనం మామిడిపల్లి చెరువులో పేరు పెట్టే వాళ్ళకి సార్ అవసరం లేదు మేడం. మామిడిపల్లి ఓన్లీ టూ గణేషెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక డిమాషన్ అయిపోయింది. మనకు పెరికిట్లో దాదాపు 8 నుంచి 10 ఉన్నాయి మేడం. అప్పుడు ఒక క్రేన్ అంటే ఇక్కడ ఆర్పూర్లో పెట్టిన క్రేన్ అక్కడ పంపిస్తే 1-2 పెద్ద క్రేన్స్ ఐడల్స్ ఉన్నాయి మేడం. అక్కడికి ఏదైతే టైంలో నిమజ్జనం టైంలో అవసరం ఉంటే అక్కడికి మేము పెరికిట్ కూడా పంపించేస్తాము మేడం సాయంత్రం ఒకటి. కొటార్పూర్లో ఏమన్నా పెద్ద గణేష్ ఉన్నాయి ఒకటి ఉంది. అదే టైంకి సేమ్ అదే టైంకి మీరు చెప్తే అక్కడికి ట్రైన్ పంపించేస్తాం. మామిడిపల్లిలో ఆర్మూర్లో ప్రతిసారి 2 ట్రైన్లు వాడేవాళ్ళం మేడం. ఒకటి లిఫ్టింగ్ కోసం, ఒకటి ఏమో అక్కడ మనకు విమర్శ కోసం. లిఫ్టింగ్ ఎవరికైనా రావాలంటే ముందు రోజు వచ్చి మనకి ఇక్కడ ఐదర్ మేడంకి కానీ మా పోలీస్ శాఖ కానీ లేదంటే మీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మీ పోలీస్ వాళ్ళు వస్తున్నారు ఐటమ్ దగ్గరికి వాళ్ళకి చెప్తే మాకు ట్రైన్ కావాలి అంటే మార్నింగ్ 6 o'clock నుంచే మేడం ఒక ట్రైన్ అవైలబిలిటీ ఉంది. దాదాపు నాకు తెలిసి ఒక 20 feet 5 నుంచి 6 ఉన్నాయి మేడం. ఆ ట్రైన్ అక్కడికి వచ్చేస్తారండి. అది బిలో 10 o'clock లోపలనే వస్తుంది అది ట్రైన్. అది బిలో 10 తర్వాత ఇంకా ట్రైన్ అక్కడ ఇమర్షన్ పాయింట్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒకటేసారి అందరూ వచ్చేసి అక్కడ కూడా ఇమర్షన్ పాయింట్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి దయచేసి అందరూ ఏదైనా 10 feet అబోవ్ ఉన్న వాళ్ళందరూ మార్నింగ్ 10 o'clock లోపల ఈ సర్వీస్ ఉపయోగించుకోవాలని చెప్తున్నాము. అలాగే అదే రోజు చాలా మంది ప్రతిసారి ఏంటంటే గుంపులు వచ్చేసి ఆరతులు భజనాలు ఇవన్నీ ఉందండి. అలాంటి ఏం పెట్టుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో 5 మంది కన్నా ఎక్కువ మంది రావాలి. ఈవెన్ బ్యాండ్ కూడా వద్దనుకుంటున్నాము. వాళ్ళ అవకాశం ఉంటే అది కూడా ఈ ఒక్కసారికి మానేసి భజనలతో రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కాబట్టి మా గల్లికి 2 వేసుకుంది. మా చచ్చిపోయిన సాగు అంటే బాగా బాధ అనిపిస్తుంది. నాకైతే ఘోరమైన పరిస్థితి. సఫాయి పండి వచ్చి వేసుకపోకుండా కొడుకులు లేరు, బిడ్డలు లేకుండా ఓళ్ళు లేకుండా దాన్ని మనం కాపాడుకోవాలంటే ఒక సంవత్సరం చిన్న కూడా ఒక 2 కలిసి కొండపోదాము, కొండ వేసుకుందాము. గుంపు లేకుండా బుద్ధికి రాత్రికి 5 గంటల కూడా కథం చేసేలా దయచేసి అందరూ కూడా పాటించుది. మన కోసమే, మన పిల్లగాళ్ళ కోసం. మన ఇంకొకరికి వస్తే అందరూ పరిస్థితి ఇంటులందరూ అది కాకుండా దాన్ని అరికట్టాలంటే మనం కొంచెం జాగ్రత్త పడి అందరు దయచేసి పేరుతోనే అందరికి దండలు దయచేసి చెప్తున్నా కొంచెం సంవత్సరం పాటించుంది. ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. పీస్ కమిటీగా మనము చిత్ర ఫంక్షన్లో జరుపుకున్నాం. అప్పుడు ఏం జరిగిందంటే కొన్ని కుల సంఘాలు, కొన్ని మేము 6 సర్వసభ రెండు కానీ పెరికిట్ మాడిపల్లి కొట్టారు ఏమనుకున్నామంటే 5 రోజులల్లో నిమజ్జనం చేయాలనుకున్నాం. నిన్న కొన్ని సంఘాలు కానీ కొన్ని యుద్ధులా చేసింది. అప్పుడు పోలీస్ శాఖకు తెలుసు, పత్రిక ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ తెలుసు, కమిషనర్ గారు తెలుసు, చైర్మన్ గారు తెలుసు. నిన్న అక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు. నిన్న మా సంఘం నుంచి రాజారాం గారు ప్రాంత సంఘం నుంచి 50 మంది అంటే డిస్ట్రిక్ట్ పార్టీ నుంచి మేము వెళ్ళిపోయినాం. అక్కడ ఎటువంటి గంగపుత్రులు కానీ ఇవ్వలేదు. మేము వెంటనే కొన్ని సాక్షిగల పుత్రులు కూడా అదే సార్ ఏదైతే జరిగినా కూడా రేపు ఎందుకంటే ఆర్మూర్లో పెద్ద మొత్తంలో నిమజ్జనం జరుగుతుంది కాబట్టి సార్ మీరు చెప్పిన టైం మేము పాటిస్తాం. మేము మా యువకులకు చెప్తాము, మాకు సంబంధించిన కులాలకు చెప్తాం, సందేశం చెప్తాం. కాకపోతే నిన్న జరిగింది రేపు జరగదు సార్ అనుకున్న సార్ బుద్ధులకు సార్ మీకు ఎందుకంటే అక్కడ గంగపుత్రులు లేదు, ఎలక్ట్రిషియన్ లేదు. మాకు 7:30 ఎవరు లేదు. వర్షం కాలం అయినా కానీ గంగపుత్ర ఫోన్ చేసి దాన్ని పిలిపించి మాతో ఒక 4-5-10 గణపతులు మేడం మీకు చెప్తాను. ఏదైతే రేపు జరగబోయే ఉత్సవాలకు పకడ్బందీగా మీరు ఉండాలి సార్. మేము కూడా మా 26 కులాల నుంచి మేము కూడా ప్రతి కులంకు కూడా సందేశం పంపుతాము. దాని ప్రకారం మీరు చెప్పిన సూచనల మీకు మేము నడుస్తాం. కాబట్టి ఇది పండుగలు బాగా చేసుకోవచ్చు. రేపు గణేష్ విగ్రహం ఇవ్వాలా ఆ దేవుడిని మొక్కుదాం. ఈ కాలం మనం తీసుకొచ్చి వచ్చే గ్రాండ్ గా సార్ ఇలా అధికారాన్ని మనం మూర పెట్టుకుందాం. మీ ద్వారా మేము వస్తాం సార్. పోయినసారి మాకు ఇట్లా అయింది కాబట్టి ఇప్పుడైనా మాకు కొద్దిగా ఛాన్స్ ఇస్తాం. కొద్దిగా మేము విజయవంతంగా కొద్దిగా ఊరేగింపు చేసుకుంటా తీసుకుపోదామని అప్పటిదాకా ఈ అధికారులు కానీ మా సర్వసమాజ అధ్యక్షులు కానీ ఎవరు చెప్పినా శిక్ష తప్పకుండా పాటించాలని కోరుకుంటున్నాం. ఏమని ఎవరైనా గణపతి పెడితే వాళ్ళకి దుర్మానం చెప్పుకున్నాం. మళ్ళా నెక్స్ట్ పోయి మళ్ళీ వీడియో సార్ ఇట్లా అందరూ పెట్టుకోవాలని చెప్పి చెప్తున్నాం.
అందరూ వెళ్తున్నారని చెప్తే సార్ ఏమన్నాడు, కాకపోతే మీరు అందరూ చూసుకొని ఏది ఇచ్చాకుండా అని చెప్పి చెప్పిండు. సార్ పర్మిషన్ వచ్చేసింది కాకపోతే మీరు ఏది మైక్ కానీ ఏదైనా పబ్లిక్ ఇష్యూ కానీ, ఎందుకంటే మన కరోనా ఉన్నది కాబట్టి, ఎందుకంటే వాళ్ళందరూ చెప్పేది కూడా మాత్రమే. వాళ్ళని ఇప్పుడు ఏదో ఇబ్బంది పెడుతున్నారు మనం అంతా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్షన్ కానీ, మేడం కానీ, ఈ మన కౌన్సిల్ మేడం కానీ అందరు చెప్పేది మనం మంచిగా ఉంటే రెండో దశలో బిల్డింగ్ కూడా పరిచయం చెప్పి సీఏ గారు చెప్పిండు. అది వారం రోజులైంది, 10 రోజులైంది అని కాకుండా సుమారుగా 5 months అవుతున్నది. ఈ 5 నెలల మనమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వారికి జరుగుతున్న ఆ మహమ్మారి వల్ల ఎంత నష్టం జరుగుతుందో అందరూ చూస్తున్నారు. కాబట్టి తగు జాగ్రత్తలతో అందరూ కూడా సమయపాలన పాటిస్తూ వెళ్తారని చెప్పేసి విన్నవిస్తున్నాను సార్. ఇది ఎందుకంటే నిమజ్జనం విషయంలో ఆలోచించవలసింది మనము ముఖ్యంగా ఎవరైతే గజయితగాలు ఉన్నారో వాళ్ళ విషయంలో ఆలోచించాలి. వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఈసారి మానవత్వంగా ఆలోచిద్దాం. రాజకీయాలు ఒకసారి పక్క పెడదాం, మానవత్వంగా ఆలోచిద్దాం. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం రాత్రి మొత్తం ఉండి నిమజ్జనానికి మనకు సహకరించాలి. కాబట్టి వాళ్ళకు కరోనా వస్తే, వాళ్ళకు ఏమైనా ఇబ్బంది అయితే దానికి కారణం మనమైద్దాం. ప్రతి సంవత్సరము ఉదయం రాత్రి పొద్దున ఇంకో 2 రోజులు చేస్తున్నాం నిమజ్జనం. ఒకప్పుడు నేను 6 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల వరకైనా కొంత మనం పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే రాత్రికి అక్కడ మళ్ళీ ఈ గజయితగాలు ఉండాలి, అదొకటి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మనం కూడా గుంపులుగా పోయే అవసరం లేదు, భజన చేసుకుంటా పోతాం, డీజేలు అయితే అవసరమే లేదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో భాగంగానే నేను మున్సిపల్ చైర్మన్ గారి, కౌన్సిలర్ గారు ఇంకో రిక్వెస్ట్ చేసి ఏంటంటే, ఎట్లయితే గల్లీలో ఫాగింగ్ చేస్తున్నారో ఆ రోజు ఊరంతా కూడా ఒకసారి ఫాగింగ్ చేయండి. ఈ రోడ్ల మీద ఏదైతే గణపతి పోతుంటాయో ఆ గణపతి మీద రోడ్ల మీద 1-2 నిమిషాలు ఫాగింగ్ చేయండి. ఎందుకంటే ఈ కరోనా సంబంధించినటువంటి వ్యాధి అందరూ కలుస్తుంటారు, రోడ్ల మీద తిరుగుతుంటారు. ఎంతమంది ఆపగలుగుతాం? కొందరు నిమజ్జనం వైపు గణపతి తీసుకుని వెళ్తుంటే కొందరు శోభయాత్రలో పాల్గొంటారు. అంటే మామూలుగా చూడడానికి ఎట్లా గణపతి వెళ్తుంది ఇట్లా చాలా మంది వెళ్తారు బయటికి. ఎంతమందిని ఆపగలుగుతాం? అదే చిన్న బజార్ అయితే పబ్లిక్ అయితే బయట వచ్చి కూర్చుంటాం, అందరిని ఆపలేము. కాబట్టి కొద్దిగా ఫాగింగ్ అక్కడ ఈ మందు పిచ్చగారి చేయడం వల్ల 1-2 సార్లు కొంత కరోనాను మనం కట్టడి చేసే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పెట్టద్దని మనమే చెప్తున్నాము. కాబట్టి ఇదంతా కూడా వినాయక మండపాలకు సంబంధించినటువంటి అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే కోవిడ్ ఆర్మూర్ లోపల చుట్టుముట్టు గ్రామాల్లో విపరీతంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఒక్క స్పీకర్ కూడా పెట్టకుండా నిమజ్జనం చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ నుంచి చెప్తా ఉన్నాం. అలాగే చుట్టుముట్టు గ్రామాల లోపల 5 రోజులకి లేదంటే 9 రోజులకి ఖచ్చితంగా వేయాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా ఒత్తిడి చేస్తున్నారు. దాంట్లో కొంచెం ఎందుకంటే మన మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి 11 రోజులకే పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి నేను సీఏ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దీంట్లో కూడా మీరు కొంచెం దృష్టి పెట్టాలని చెప్తున్నాను. ఎందుకంటే 9 రోజులు అనేది నిన్న 5 రోజులకే నిమజ్జనం చేయాలని చెప్పేసి కానిస్టేబుల్ ప్రెషర్ చేసి నిమజ్జనం చేయించారు సార్. వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతుంది పిల్లలు. మన వాళ్ళందరూ కూడా దీనికి కోఆపరేట్ చేసి పెద్దవాళ్ళందరికీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పేసి దీని నుండి మేము విషయంలో మనందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. కేవలం కరోనా కారణంగా మరి ఈ రోజు మనం ఈ విషయాలను మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఒక పీస్ కమిటీ అనేది మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఆర్మూర్ పట్టణంలో యావత్ రాష్ట్రంలో దేశంలో మొత్తం కూడా ఒక పీస్ కమిటీనే విభాగం పైనే ఎప్పుడు కూడా అందరూ చర్చిస్తూ ఉంటాం. మరి నిజంగా ఈ రోజు మన దేశ ప్రపంచ దరిద్ర రేఖ ఎలా ఉందంటే ఈ కరోనాతో చాలా ఇబ్బంది గురి చేస్తా ఉన్నది. మరి ఈ రోజు గ్రామ పెద్దలందరూ కూడా ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. మరి అనుకున్న సమయంలోనే నిమజ్జనం చేయాలని చాలా సంతోషం. ఎందుకంటే పెద్దలు నిర్ణయించిన ప్రకారం మనం చేసుకుంటే ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళం అంతా 1:100 అన్నా కనీసం ఒక 20,000 మందికి మనం ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మనందరం కూడా వారితో పాటు మనందరం కూడా ఉండి మన నిజంగా ఆ యొక్క నిమజ్జనకు మనం ఏదైతే తోడ్పడతామో నిజంగా ఆర్మూర్ పట్టణంలో మరి కరోనా మరి చాలా తక్కువగా ఉంది. మన ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ప్రతి పండుగ అనగానే ఆర్మూర్లో ఎంతో పెద్ద ఎత్తున కన్విన్సులుగా చేసుకునే పండుగ
చెప్పుకోవచ్చు తెలంగాణలో. ఎందుకంటే ఇక్కడ పండుగలు చూడముచ్చటగా దీపావళి కానివ్వండి, గణపతి ఉత్సవాలు కానివ్వండి, దసరా కానివ్వండి, ఎలాంటి పండుగలైనా ఆర్మూర్లో మన నిజామాబాద్ డిస్టిక్లో ఆర్మూర్లో చాలా అనువిందులుగా చేసుకునే పండుగ. ఈ కరోనా మహమ్మారి అనేది మనకు 6 నెలలుగా చాలా విజృంభించడం కారణంగా ఈ గణపతి ఉత్సవాలు నిమజ్జనానికి మీరు ప్రజలందరూ ఆర్మూర్ పట్టణ యూత్ సభ్యులు మరియు కుల సంఘాలు అందరూ మాకు సహకరించాలి. మీకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా మున్సిపల్ తరఫు నుండి, అదేవిధంగా పోలీస్ శాఖ నుండి, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుండి, బీఆర్ఓస్ తరఫు నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కావున మీరు ఆరంభాలు లేకుండా, భజనలతో డీజేలు లేకుండా మరియు బ్యాండ్లు లేకుండా ఈ గణపతి ఉత్సవాలు చేయాలి, నిమజ్జనం చేయాలి. ఇప్పటికీ మీరు మా మాటను మన్నించి గౌరవించి మా ఆర్మూర్ పట్టణంలో చిన్న చిన్న విగ్రహాలు పెట్టడం, అదేవిధంగా డీజేలు పెట్టకుండా, సౌండ్ బాక్స్ పెట్టకుండా ఇప్పటి వరకు ఈ రోజు వరకు జరిగింది. ఇలాగే మీరు నిమజ్జన వరకు మాకు సహకరించండి. చూస్తూనే ఉన్నాము, ఎన్నో కుటుంబంలో బలులు అవుతున్నాయి కరోనా వల్ల. కేవలం ఇది గాలిలో ఉంటుంది, తాకగానే కాకుండా గాలిలోనే ఉంటుంది. మీరు కొద్దిగా ఆలోచించండి. కుల సంఘాలలో మీకు నిలబడి మీ గణపతులు కులంలో నిలబడినవి ఉంటాయి కాబట్టి వారు అక్కడ పెద్దలు ఉంటారు, అక్కడ భజనలతో వెళ్ళచ్చు. కానీ యూత్ పిల్లలతో ఇక్కడ ఇబ్బంది. యూత్ పిల్లలు కొద్దిగా మీరు సహకరించండి. మీ తల్లిదండ్రులు ఉంటారు, మీకు అక్క చెల్లెలు ఉంటారు, వెళ్ళాలి. మీ పరిస్థితి ఏంటి?